నమస్తే, నేను ప్రశాంత్. ఏపీలో కొత్త డీజీపీగా ఎవరు రాబోతున్నారు అనే చర్చ మళ్ళీ మొదలైంది. సో మరి ఇప్పుడున్న డీజీపీ అయితే ఆగస్టులో రిటైర్ కాబోతున్నారు. మరి కొత్త డీజీపీ ఎవరు రాబోతున్నారు, దీని గురించి అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఏపీలో ఇప్పుడు కొత్త డీజీపీ ఎవరు అని చెప్పేసి చర్చ మొదలైంది. ఆయన ఇప్పుడున్న డీజీపీ అయితే ఆగస్టులో రిటైర్ కాబోతున్నారు కాబట్టి మరి ఎవరిని తీసుకోబోతున్నారు కొత్తగా? జనరల్గా డీజీపీ కానీ లేదంటే చీఫ్ సెక్రటరీ కానీ ఎంపిక అనేది సీనియారిటీ వైజ్ ప్యానల్ తయారు చేసి ఆ ప్యానల్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు పంపించినటువంటి ప్యానల్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళ ట్రాక్ రికార్డు ఇవన్నీ చూసిన తర్వాత ఆర్డర్ ఇస్తుంది. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పలాని వ్యక్తిని లేదా పలానా ఆఫీసర్ని చీఫ్ సెక్రటరీగానో లేదంటే పలాని ఐపీఎస్ని డీజీపీ కానీ ఎంపిక చేసుకోవచ్చు అనేటువంటిది కూడా ఉంది. కాకపోతే ఇన్ఛార్జ్ డీజీపీ లేదా ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీ అంటారు వాళ్ళు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక ప్రకారం అయితే. అలా కాకుండా ప్యానల్ని ఒక ఐదు లిస్టు సీనియారిటీ వైజ్ ఒక 5 పేర్లు పంపించేసి సెంట్రల్ గవర్నమెంట్కి అక్కడ యూపీఎస్సీ సెలక్షన్ చేసి పంపించినటువంటి లిస్ట్ అయితే పర్మనెంట్ డీజీపీ లేదంటే పర్మనెంట్ చీఫ్ సెక్రటరీ అంటారు. సో అలా కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ తోటి ఉంటే కనుక ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏంటంటే వాళ్ళకి పరిపాలనకి వాళ్ళ విధానాలకు అనుగుణంగా పర్ఫెక్ట్గా నడుచుకునేటువంటి ఆఫీసర్స్ లైక్ మైండెడ్ వాళ్ళని ఎంపిక చేసుకుంటారు. అలా ఎంపిక చేసుకున్నటువంటి డీజీపీని ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డీజీపీగా కొనసాగుతున్నారు. అంతకుముందు ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు. ద్వారకా తిరుమలరావు గారు తర్వాత ఇప్పుడు హరీష్ కుమార్ గారు ఉన్నారు. హరీష్ కుమార్ గారు ఆగస్టులో రిటైర్ అవుతారు. ఆయన అంటే జూలై ఎండింగ్ ఆగస్టు 2కి రిటైర్ అవుతారు. ఆయన ప్లేస్లో ఎవరో డీజీపీని ఎంపిక చేసుకోవాలి. సో కాబట్టి ఆయన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండే అవకాశం లేదు అనేది క్లియర్గా పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది. కాబట్టి ఆయన రిటైర్ అయితే ఎవరికి నెక్స్ట్ అవకాశం వస్తుంది అని అంటే సీనియారిటీ లిస్ట్ తీసుకుంటే దాదాపు చాలా పేర్లు కనిపిస్తున్నాయి. దాంట్లో మాదిరెడ్డి ప్రతాప్ అని, పిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత అంతకుముందు ఉన్నట్టు రాజేంద్రనాథ్ రెడ్డి గారు, తర్వాత నళిని ప్రభాత్, ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. చాలా పేర్లు వరుసగా అంటే సీనియారిటీ ప్రకారం కొత్త డీజీపీని తీసుకునే అవకాశం ఉంటే కనుక అంటే ఇప్పుడు తీసుకుంటారు కాబట్టి సో ఏపీ వాళ్ళనే చూజ్ చేసుకునే అవకాశం ఉందా? ఓవరాల్గా ఇండియా నుంచి ఎవరినైనా చూజ్ చేసుకోవచ్చా? జనరల్గా ఏపీ క్యాడర్నే తీసుకుంటారు. ఏపీ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళనే ఎంపిక చేసుకుంటారు. లేదంటే నాన్ ఏపీ క్యాడర్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. దానికేమి రిస్ట్రిక్షన్స్లో. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణని తీసుకుంటే అంతకుముందు ఉన్న చీఫ్ సెక్రటరీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఏపీ క్యాడరు. ఆ తర్వాత డీజీపీ అంజనీ కుమార్ ఆయన కూడా ఏపీ క్యాడరు. ఈ మధ్యన ఏపీకి వెళ్ళాడు, తెలంగాణ నుంచి డీజీపీకి ఉన్నాడు ఎలక్షన్ ముందు దాకా కేసీఆర్ గారి టైంలో. సో కాబట్టి అదేమి రిస్ట్రిక్షన్స్ లేదు. తీసుకొచ్చుకొని వేరే స్టేట్ నుంచి తీసుకొని అయినా సరే డిప్యుటేషన్ మీద ఇక్కడ తీసుకొచ్చుకొని డీజీపీగా పెట్టుకోవచ్చు సీనియారిటీ ప్రకారం. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉండేటువంటి ఐపీఎస్లు డైనమిక్ ఐపీఎస్లు ఉన్నారు. కాబట్టి వేరే స్టేట్ నుంచి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకొని అక్కడ డీజీపీగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. పైగా దానికి అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇంట్రెస్ట్గా ఉండరు. ఉండేవాటి వాళ్ళల్లోనే సీనియారిటీ ప్రకారం అవకాశం ఇవ్వాలి అనుకుంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారి లిస్టు ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి వేవ్లెంత్ ప్రకారం ఆయన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరంటే నళిని ప్రభాత్ గారి పేరు వినిపిస్తుంది. ఆయన నెక్స్ట్ డీజీపీ అయ్యేటువంటి అవకాశం ఉంది. హరీష్ కుమార్ గుప్తా గారి తర్వాత అంటే ఆగస్టు తర్వాత నళిని ప్రభాత్ గారు ఆయన డీజీపీ అవుతారు. ఆయన మళ్ళీ 2029 దాకా ఆయనకి టైం ఉంది. సో ఆయనే కంటిన్యూ అవుతారు. 3 years పాటు ఆయనే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి నడుస్తుంది చర్చ. సో ఈయనకైతే ఎక్స్టెండ్ చేయరు. ఇప్పుడున్నటువంటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి లిస్టు పంపించాల్సి వస్తే సీనియారిటీ ప్రకారం ఎవరెవరిని పంపించాల్సి వస్తుంది? సీనియారిటీ ప్రకారం లిస్టులో కొంతమంది మీద ఆల్రెడీ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళ మీద సస్పెన్షన్ ఆర్డర్స్ ఉన్నాయి. మామూలుగా అయితే సీనియారిటీ ప్రకారం అయితే 1991 బ్యాచ్ ఆఫీసరు మాదిరెడ్డి ప్రతాప్, ఆ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత కేవీఆర్ఎన్ రాజేంద్రనాథ్ రెడ్డి అంటే మాజీ డీజీపీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నారు. నళిని ప్రభాత్,
తర్వాత మహేష్ దీక్షిత్, అమిత్ ఖర్గే, పివి సునీల్ కుమార్ విశ్వజిత్, వీళ్ళ లిస్టు పంపించాల్సి వస్తుంది. ఒక 5 పంపించాల్సి వస్తే ఈ లిస్ట్ని సీనియారిటీ ప్రకారం 91 బ్యాచ్ మాదిరెడ్డి ప్రతాప్, ఈ బ్యాచ్ అంతా పిఎస్ రాంజనేయులు ఆల్రెడీ ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. సో కాబట్టి ఈ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అంతకుముందు డీజీపీగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మనుషులాగా పనిచేశారు అనేటువంటి ఆరోపణ కూడా ఆయన మీద ఉంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన పక్కన పెట్టేది, వన్ సైడ్ చేస్తానని. సో కాబట్టి ఆయన పేరు కూడా ఉండదు. నళిని ప్రభాత్ చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నళిని ప్రభాత్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా పర్ఫెక్ట్గా చేశారనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి నళిని ప్రభాత్ని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళకన్నా మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్నారు. ఈ మాదిరెడ్డి ప్రతాప్ అనే అతను వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కీ రోల్ పోషించారు. ఆయన అప్పట్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో చాలా కీ రోల్ పోషించి ఇక్కడ గూగుల్ రావడానికి కానీ, అక్కడ శ్రీ సిటీ రావడానికి కానీ తిరుపతిలో ఆయన కారకులయ్యారు. కారణం ఏంటంటే ఈయన గూగుల్ సిఇఓ ఉన్నాడు కదా సుందర్ పిచ్చై, ఆయనకి క్లాస్మేట్ ఈయన, హైలీ ఎడ్యుకేటెడ్ అవన్నీ. కాకపోతే ఈయన వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడిగా ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఆర్టీసీ ఎండీగా అపాయింట్ చేశారు. అయితే ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడే ఆ డబుల్ డెక్కర్ బస్సులు, తర్వాత అక్కడ అవుట్సోర్సింగ్ సిబ్బందిని 7,000 మందిని తీసేయటం, కొత్త బస్సుల విషయంలో డెసిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా సీఎం ఆఫీస్కి తెలియకుండా చేశాడనేటువంటి ఉద్దేశంతో ఇతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మాదిరెడ్డి ప్రతాప్కి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. అదే సమయంలో ఈయన బర్త్డేకి విజయమ్మ గారు కేక్ పంపించి ఇవన్నీ ఏదో జరిగినప్పుడు ఈయనకి అసలు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి వాలకం మీద ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విమర్శించాడు ఈయన ఐపీఎస్ ఆఫీసర్. సో దాంతో ఈయనకి షోకాజ్ నోటీస్ కూడా ఏదో పంపించారు అప్పట్లో. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి అసలు పడేది కాదు. చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మాదిరెడ్డి ప్రతాప్ ఇప్పుడు ఆయన ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్నారు. మన బుడమేరు సంబంధించినటువంటి వరదలు వచ్చినప్పుడు చాలా బాగా చేశారనేటువంటి గుడ్ విల్లో ఉన్నాడు ఆయన. ఆ కాజ్ తోటి ఈయన్ని కూడా డీజీపీగా చేసేదానికి అవకాశం ఉంది అనేటువంటిది ఒకటి నడుస్తుంది. ఈయనకు ఇంకొక 1 year, ఇప్పుడు రేపు ఆగస్టులో ఉంటే ఆగస్ట్ తర్వాత ఇంకొక 1 year ఏదో ఈయనకు ఉంటుంది. ఆ తర్వాత నళిని ప్రభాత్కి ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు. కానీ నళిని ప్రభాత్కే ఈయనకు మాదిరెడ్డి, ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడు కాబట్టి ఈయనకు ఆ డీజీపీ అవకాశం రాకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు పోలీసు వర్గాల్లో. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి సింపతిగా ఉండేటువంటి కొన్ని మీడియా హౌసెస్ కానీ, మీడియా ఛానల్స్ కానీ, లేదంటే వెబ్సైట్స్ కానీ మాదిరెడ్డి ప్రతాప్కే డీజీపీ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ అనేటువంటి ఫోకస్ ఇస్తూ ఉన్నారు. ఆ ఫోకస్ ఇస్తూ బుడమేరు వరదల సందర్భంగా బాగా పనిచేశారు అనేటువంటి ఎలివేషన్ ఆయనకి ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి పడదు అనేటువంటి విషయాన్ని పదే గుర్తు చేస్తున్నారు. కానీ నళిని ప్రభాత్ని డీజీపీ చేసే అవకాశం ఉంది. నళిని ప్రభాత్ గుడ్ లుక్స్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి అనేది వినిపిస్తుంది. సీనియారిటీ ప్రకారం ఒక లిస్టు పంపించినా కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకున్నటువంటి పేరు నళిని ప్రభాత్ ఉంది అని చెప్పి అంటున్నారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి ఇచ్చారు కదా, సో అదే తరహాలో ఒకవేళ సీనియారిటీని గుర్తించి మాదిరెడ్డికి కూడా ఇచ్చినా ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఆలోచించరు, లేదా కేసీఆర్ గారిలాగా ఆలోచించరు. ఆయన డెమోక్రటిక్ వేలో ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా ఐపీఎస్కి ఒక డ్రీమ్ ఏంటి, డీజీపీ కావాలనే డ్రీమ్ ఉంటుంది. సో అలాంటి డ్రీమ్ని ఎందుకు మనం రాజశేఖర రెడ్డి అభిమానం అయినందువల్ల, లేదంటే వైఎస్ ఫ్యామిలీకి విధేయుడు అయినంత మాత్రం ఎందుకు దూరంగా పెట్టాలి అని చెప్పి అనుకున్నారనుకోండి, అప్పుడు ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే మాత్రం గుడ్ లుక్స్లో నళిని ప్రభాత్ ఉన్నారు. నళిని ప్రభాత్కి నెక్స్ట్ డీజీపీ అవకాశం వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుకుంటారు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరుని రికమెండ్ చేస్తే వాళ్ళే డీజీపీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ లిస్టులో నాకున్నటువంటి
ఇన్ఫర్మేషన్ పోలీస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే నల్లి ప్రభాత్ గారికి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.